దోచుకోవాల్సిందంతా దోచుకుంది, ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇరాక్ సద్దాం హుస్సేన్ అనేటువంటి ఆయన అధ్యక్షతన ఉండేది ఆ దేశం. అక్కడ హైపర్సోనిక్ వెపన్స్ కంటే ప్రమాదకరమైన వెపన్స్, అణుబాంబు హైడ్రోజన్ బాంబు కంటే అత్యంత ప్రమాదకరమైన బాంబు ఉందని ఒక లీక్లు క్రియేట్ చేసి అంతర్జాతీయంగా ప్రచారం చేసింది అమెరికా. దాని మీద ఇట్లా మాకు తెలిసింది, నువ్వేంటో సమాధానం చెప్పు అని సద్దాం హుస్సేన్ అడిగింది. నాది సార్వభౌమాధికార దేశం, నా దేశ రక్షణ కోసం నేనేం తయారు చేసుకుని నీకెందుకురా గొట్టం, నువ్వెవడు అడగడానికి అని చెప్పి అడిగింది. అది ఐక్యరాజ్య సమితి చేత, యూరప్ దేశాల చేత, EU చేత, నాటో చేత అడిగిచ్చింది. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఎడమెంట్గా ఆయన చెప్పాడు. దాన్ని అడ్డుపెట్టి ఇరాక్ మీద దాడి చేసింది. సద్దాం హుస్సేన్ ఉరి కూడా తీసింది. మొత్తం అణువణువున ఎతికింది. కనీసం ఒక అణుబాంబు కూడా లేదు ఇరాక్ దగ్గర. కానీ ప్రపంచం ముందు పరువు తీసి ఆ విధంగా చేసింది. నిజంగా అయితే యుద్ధ నేరాల కింద అమెరికా అధ్యక్షుడిని ఉరేయాలి, అమెరికన్ సైన్యాధికారుల్ని ఉరేయాలి, అమెరికాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వింగ్ని ఉరేయాలి. కానీ దేశం వీళ్ళ ఆధీనంలో ఉండేటప్పటికీ కనీసం వాళ్ళ మీద ఏ చర్యలు కూడా లేవు, వాళ్ళు దర్జాగానే ఉన్నారు. కానీ ఇదంతటి వెనకాల అసలు కుట్ర ఏంటి? ఆయిల్ మాఫియా. అరబ్ దేశాల మీద ఆధారపడమే కాకుండా సొంతగా ఆయిల్ మింగేయడానికి అప్పటి నుండి సద్దాం హుస్సేన్ని లేపేసిన దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బావులన్నీ అమెరికాకి సంబంధించిన సంస్థల చేతులకు వెళ్ళిపోయి అక్కడ స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక డూడు బసవన్న ప్రభుత్వం వాళ్ళకి ఇందులో వాటా ఇస్తూ ఉంటుంది. మెయిన్ డబ్బులన్నీ, మెయిన్ ఆయిల్ అంతా అమ్ముకుని వీళ్ళు సంపాదించుకుంటారు. అంటే 100 రూపాయలు సంపాదించుకుని ఓ 10 రూపాయలు వాళ్ళ మొహాన బిచ్చ వేస్తూ ఉంటారు. వాస్తవంగా ఇరాక్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు మింగేయడానికి అమెరికాకి తోడు నిలబడి ఈ ఘాతుకానికి సహకరించింది ఇరాన్ ఒకప్పుడు. అయితే ఆ తర్వాత ఇరాక్ ఆయిల్ని తను నొక్కేద్దామని, ఇరాక్ను కూడా తను కబ్జా చేసుకుందామని ఇరాన్ ప్రయత్నిస్తే అడ్డుపడి ఆయిల్ నొక్కేసుకుంటూ కూర్చున్న అమెరికా ఇరాన్ మీదనే ఆంక్షలు పెట్టి ఇరాన్నే దొంగగా చూపించి ప్రపంచానికి దాన్ని కూడా దూరం పెట్టింది. ఈ కసితో ఇరాక్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక యూనిట్లుగా తయారు చేసి తిరుగుబాటుదారులుగా తయారు చేసి అమెరికన్ సైన్యం మీద దాడులు చేస్తూ రావడం ప్రారంభించింది. దాంతో అమెరికన్ సైన్యాలు ప్రాణాలు కోల్పోవడం ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో ఆయిల్ నిల్వలు మ్యాక్సిమం ముగిసిపోయినాయి, ఇంకా అక్కడ తవ్వడానికి తక్కువ ఉన్నట్టుంది. ఈ మధ్యనే ఇరాక్ కొత్త ప్రభుత్వం ఎన్నికైనటువంటి వాళ్ళు ఇప్పటిదాకా అమెరికాకి తాబేదారులుగా ఉన్న ప్రభుత్వం పోయి ఇరాన్కి తోడుగా ఉండేటటువంటి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు అమెరికాను తక్షణం దేశం విడిచి వెళ్ళిపోమన్నారు. వచ్చే నెలాఖరికి అమెరికా దేశం విడిచి వెళ్ళిపోతానంటుంది చిట్ట చివరి సైనికుడిని కూడా తీసుకుని.